ఏపీ రాజధాని విషయంలో ప్రతిపక్ష వైసీపీ తన వైఖరి మార్చుకుందా అనే అనుమానం అయితే వస్తుంది. ఇప్పటిదాకా కూడా మూడు రాజధానులు అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చిన వైసీపీ ఇప్పుడు లోక్సభలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడిన మాటలైతే అప్పుడు తన వైఖరి మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం మొత్తం కూడా అమరావతినే రాజధానిగా చేసి దానికి అభివృద్ధికి ప్రయత్నిస్తోంది కాబట్టి దానికే కట్టుబడుతున్నామా అనే విధానంలో మాట్లాడారా ఏమో తెలియదు. కానీ ఇప్పుడైతే 15,000 కోట్లు అమరావతికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన 15,000 కోట్ల రూపాయలు రుణంగా కాకుండా గ్రాంట్గా ఇవ్వాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేయటం అయితే ఇప్పుడు ఒక చర్చనీయాంశమైంది. దాని ద్వారా అసలు అంటే ఇప్పటిదాకా కూడా 3 రాజధానులు ఉండాలి అన్న వైసీపీ అమరావతి రుణాల మీద ఈ గ్రాంట్ల మీద మాట్లాడటం అయితే ఇప్పుడు దాని వైఖరి మారిందా, పార్టీ యొక్క స్టాండ్ మారిందా అనే అనుమానాలకైతే దారి తీస్తోంది. ఏదేమైనా సరే ఇది ఒక శుభ పరిణామమే అనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ రాష్ట్ర సమస్యల మీద ఇప్పటిదాకా కూడా ఈ వైసీపీ నేతలు కానీ వీళ్ళంతా కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయి, మొత్తం కూడా 36 హత్యలు జరిగాయి, రాజకీయ హత్యలు, వీటన్నిటి మీద ఒక పోరాటం చేస్తూనే ఇక్కడ మొత్తం కూడా రాష్ట్ర సమస్యల మీద ప్రధానంగా లోక్సభలో గళం విప్పటం అయితే వైసీపీలో వచ్చిన మార్పుకైతే చిహ్నంగా భావిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్రత్యేకంగా గనులు కేటాయించాలని కూడా ఇక్కడ మిథున్ రెడ్డి డిమాండ్ చేయడం జరిగింది. తరువాత ఇక్కడ మొత్తం కూడా ఈ మిగతా విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహాయ సహకారాలు మెండుగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడ దాన్ని అమరావతి రుణాన్ని గ్రాంట్గా, అంటే రుణం కాకుండా అప్పుగా కాకుండా గ్రాంట్గా ఇవ్వాలి అనేది కూడా మిథున్ రెడ్డి చేసిన డిమాండ్. దాంతోపాటుగా ఇక్కడ శాంతి భద్రతలు ఏపీలో క్షీణించాయి, ఇవన్నీ కూడా మాట్లాడినా సరే ముఖ్యంగా అమరావతి మీద మిథున్ రెడ్డి ఒక క్లారిఫికేషన్ ఇవ్వటము, దాని ద్వారా మొత్తం కూడా పార్టీ వైఖరి ఏమన్నా మారిందా అనే దాని మీద అయితే అనుమానాలు వస్తున్నాయి. ఏదేమైనా సరే ఇప్పుడు మొత్తం వైసీపీ మీద అయితే ఒక బృహత్తర బాధ్యత అయితే ఉంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం, అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే ప్రతిపక్షంగా జగన్ మొత్తం అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలని తీసుకువెళ్లాల్సిన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా అటు వైసీపీ నాయకులు కూడా ముఖ్యంగా ప్రజా సమస్యల మీద గళం విప్పితేనే భవిష్యత్తు ఉంటుంది అనే వాదన అయితే ప్రధానంగా బలపడుతోంది. ఆ దిశగానే ఇప్పటిదాకా అంటే తనకి మిథున్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం తాను తన నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి కూడా ఉంది అని ఇవన్నీ కూడా లోక్సభలో చెప్పినా సరే ప్రజా సమస్యల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రశ్నలు లేవనెత్తడం, దాన్ని ఎక్కడ అమరావతి విషయం కానీ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం కానీ వీటన్నిటినీ కూడా ప్రభుత్వం ముందుకి, కేంద్ర ప్రభుత్వం ముందుకి తీసుకెళ్ళటం అయితే ఈ వైఖరి ఏదైతే ఉందో వైసీపీ వైఖరిని అయితే అందరూ కూడా హర్షిస్తున్నారు. దీని మీద వైసీపీ ఇక ముందు కూడా భవిష్యత్తులో ఇదే దోవలో మొత్తం కూడా, అంటే ప్రభుత్వానికి ఏది చంద్రబాబు ప్రభుత్వం ఎడ్డమంటే తనతో ఎడ్డమనకుండా రాష్ట్ర ప్రయోజనాలకి అనుగుణంగా వైసీపీ అయితే తన వైఖరిని ఉంచుతుంది అనేది అయితే ఇంకా తెలుస్తుంది. ఇప్పుడు జగన్ కూడా ఇక మీదట ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యల మీద గళం వెత్తుతాడు అనే భావన అయితే వైసీపీ నాయకుల నుంచి కూడా వినవస్తుంది. ఏదేమైనా సరే వైసీపీలో ప్రత్యేకంగా రాజధాని విషయంలో వచ్చిన మార్పు ఏదైతే ఉందో దాని మీద అయితే అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. హాయ్, దిస్ ఇస్ శివారెడ్డి, టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఏటీవీ హెల్త్, ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share.